నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం గార్లవడు గ్రామంలో మొహరం పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్న ముస్లిం సోదరులు మహాప్రవక్త హుసేన్లు శత్రువులపై జంగు సైరన్ మోగించి నేల కొరిగిన మహాప్రవక్తను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ దివి నుండి దింగికి దిగి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్న భక్త ప్రజలు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, అలహాబాద్ వివిధ వాణిజ్య బ్యాంకుల్లో పనిచేసిన ఉద్యోగులు దేశవ్యాప్త ధర్నాలో భాగంగా బుధవారం గద్వాలలో యూనియన్ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు బీమా కంపెనీలను బలోపేతం చేయాలన్నారు. ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్ అన్ని రకాల కార్మిక సంఘాలు, బ్యాంక్ యూనియన్స్, ఎల్ఐసి, అలాగే మిగతా ఇన్సూరెన్స్ యూనియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. పార్టిసిపేట్ చేస్తున్న స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ తీసుకొస్తున్న 4 రకాల చట్టాలు, కార్మిక చట్టాలు, కార్మిక హక్కులను హరించబోయే చట్టాలు తీసుకొచ్చింది. వాటిని రద్దు చేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వానికి మేము ఈ స్ట్రైక్లో భాగంగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి వచ్చేసి ప్రజెంట్ ఎన్పిఎస్ అనేది న్యూ పెన్షన్ సిస్టమ్ అన్నిట్లో తీసుకొస్తున్నారు. న్యూ పెన్షన్ సిస్టమ్ కూడా తీసేసి ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని మేము ఈ డిమాండ్, ఈ స్ట్రైక్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది అన్నింటిలో చాలా ఈగర్గా తక్కువగా ఉన్నది. రిక్రూట్మెంట్ అన్ని పబ్లిక్ సెక్టార్లలో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అన్నింటిలో పెంచాలన్న ఉద్దేశం కూడా ఈ స్ట్రైక్లో ఒక భాగం. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్లో ఎక్కడ చూసినా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఈ ఉద్యోగాలే చేస్తున్నారు, కానీ రెగ్యులర్ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువైపోయినాయి. ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటేనే శ్రమ దోపిడీ. ఆ శ్రమ దోపిడీ కాకుండా రెగ్యులర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలని కూడా ఈ స్ట్రైక్లో భాగంగా రిక్రూట్మెంట్ పెంచాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ధర్నాలో ఒక భాగంగా పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పిఎస్యూలలో కానీ, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్న పిఎస్యూలలో కానీ, మిగతా అన్నింటిలో పబ్లిక్ యొక్క ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ డే బై డే పర్సంటేజ్ పెంచుతూ పోతున్నది. ఆ ఎఫ్డిఐ అనేది గవర్నమెంట్ స్టేక్ ఎక్కువ ఉంటే ఎక్కువ గవర్నమెంట్ ప్రజలకు అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రజల ఫండ్స్ కూడా సేఫ్ హ్యాండ్స్లో ఉంటాయి. అందుకొరకు పిఎస్యూలోనే అన్ని రకాల సెక్టార్స్ ఉండాలని, ఎఫ్డిఐ తగ్గించాలని మా స్ట్రైక్లో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మిగతా డిమాండ్స్ ఏంటంటే ప్రజెంట్ ఈ లేబర్ కోడ్స్ అనేది నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్కి కంప్లీట్ హక్కులు లేకుండా జీరో చేయబోతుంది. ఆ ఉద్దేశం కూడా ఒకటి. నెక్స్ట్ బ్యాంకులలో వివిధ రకాల ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అది ప్రజలకు విపరీతమైన భారాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఛార్జీలు అనేవి కూడా తగ్గించి అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ లోన్లు తీసుకుంటున్నారు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోరు, కానీ చిన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఛార్జెస్ రూపంలో ఎక్కువ వసూలు చేస్తున్నారు. అదేదో కార్పొరేట్ లోన్స్ ఎవరైతే తీసుకొని ఎగ్గొడుతున్నారో వాళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్, అంటే కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్న వాళ్ళకు భయంగా ఉండి నెక్స్ట్ ఎగ్గొట్టకుండా ఉండడానికి ప్రజెంట్ ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్లో జరిగిన కార్మిక సంఘాల నాయకులు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు భారీ ఎత్తున హాజరై సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 కార్మికులకు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగాలుగా గుర్తించాలని వివిధ ట్రేడ్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈరోజు ఒకే రోజు దేశ పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం అంతా కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడంతో ఈరోజు మన గద్వాల జిల్లా కేంద్రంలో
దాదాపు మనమున్న ఈ గద్వాల జిల్లాలో ఉన్న సమీకరించి ఈరోజు ధర్నా చేయడము ఇక్కడ మనం ఈ సందర్భంగా ధర్నా చేస్తున్నాం. కాబట్టి కార్మికులారా, ఈరోజు మనం ఇక్కడ ఉన్న 4 కార్మిక సంఘాలు TUCI, CITU, AITUC, IFTU 4 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా రైతు సంఘాలు కూడా, తెలంగాణ రైతాంగ సమితి కూడా మనకు మద్దతుగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటుంది. కాబట్టి ఇట్లా అనేక కార్మిక సంఘాలతోటి మనం ఈరోజు సార్వత్రిక సమ్మె సందర్భంగా ఈ సభను, ధర్నాను విజయవంతం చేయాల్సి ఉంటుంది కార్మికులంతా. అది ప్రాణాలు పోతున్నాయి, కూడు లేదు, నీళ్ళు లేదు, చల్లనక ఎండనక వాననక ఆ నడి ఢిల్లీ కేంద్రంలో నడిబొడ్డిన పెద్ద ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి బుల్డోజర్లతో కేంద్ర ప్రభుత్వము లేదంటే బీజేపీ నాయకుల కన్సర్న్లో బుల్డోజర్లతో రైతులపైన తొక్కించి చంపిన నీచమైన చరిత్ర ఈ దేశంలో బీజేపీకి తప్ప ఎవరికి లేదు. అంటే రైతులంటే కూడా ఎంత చిన్న చూపు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మిత్రులారా, ఇంత దుర్మార్గమైన కార్మికులకే కాదు, కార్మిక లేబర్ కోడ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా. మనం ఏమంటామన్నాం? మనం కార్మిక సంఘాలుగా కుల రాజకీయాలు చేస్తామా? మనం కార్మిక సంఘాలుగా మత రాజకీయాలు చేస్తామా? లేదు కదా. మన హక్కుల కోసమో ప్రజల సమస్యల కోసమే మనం పోరాటం చేస్తున్నాం కదా. మరి అట్లా కాకుండా ఈరోజు మత రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఇంకో మతం పైన విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరు? ఈ దేశంలో 80% ఉన్న ఇందుల కోసం ఏమైనా మేలు చేస్తున్నారా? లేకపోతే ఏం మాట్లాడుతున్నారు? ఇంత దుర్మార్గమా ఈ దేశంలో? అంటే దేశం ఉండాలన్నా ఏమి కావాలా? ప్రజలు 140 కోట్ల ప్రజలకి నువ్వు ఇస్తున్నది ఏమి? ఏమైనా మేలైనటువంటి పథకాలు, మేలైనటువంటి విధానాలు, చట్టాలు తీసుకొస్తున్నావా? కేవలం మీ ఓట్ల కోసమే పరిపాలన చేస్తున్నావా? మోడీ గారు ఈ జోగులాంబ గద్వాల నుంచి కార్మిక వర్గాల నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, పోరాడుతా ఉన్నాం. నిన్ను గద్దె దింపే వరకు, కార్మిక హక్కుల చట్టాలను సాధించుకునే వరకు ఖచ్చితంగా నిన్ను నిద్రభోమనీయమని చెప్పేసి సందర్భంగా కార్మికుల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా తల్లాడలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు మహా కార్మిక ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వం ముందు వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. ప్రధానంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్స్తోనే ఈ సమ్మెకి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా ఈరోజు మన తల్లాడ పట్టణంలో వివిధ రంగాల కార్మిక వర్గంతోనే పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన నిర్వహించి మనం సమ్మె ఎందుకు చేస్తున్నాం, సమ్మె పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. రమేష్ గారు, నరేంద్ర మోడీ రేపు రానున్న కాలంలో కార్మిక వర్గాన్ని, కార్మిక వర్గ దృక్పథాన్ని ఈ దేశంలో లేకుండా ఉండాలని, ఈ దేశంలో బడా కార్పొరేట్ సంస్థలకి కార్మిక వర్గాన్ని చీపుగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాలు చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనశ్రీ అనసూయ సీతక్క జన్మదిన వేడుకలు ములుగు జిల్లా కేంద్రంలో లీలా గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలకు రాష్ట్ర టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడుమల వరలక్ష్మి పాల్గొని మంత్రి సీతక్కకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని సీతానగర్లోని పైడిపల్లి సమ్మక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ లీకై అందులో నుండి గ్యాస్ బయటకు రావడంతో సమ్మక్క ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఇంట్లోని వారిని బయటకు పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజిన్ వచ్చినప్పటికీ గాలిలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే పరికరాలతో మంటలను ఆర్పారు. గ్యాస్ సిలిండర్ లీక్ కావడం కారణంగా తమ ఇంట్లో మంటలు చెలరేగాయని సమ్మక్క కుమారుడు రమేష్ తెలిపారు. ఇల్లంతా మంటలు సంభవించడంతో ఇంట్లోని సామాన్లన్నీ కాలిపోయాయని, ఇల్లు కూడా దెబ్బతిందని వెల్లడించారు. అయితే ఆ వేడి ఇళ్ళకి వచ్చింది కదా. వీళ్ళందరూ ఇంకేమైనా ఉండదు కూడా బాగా అన్న ఆ బట్టలని తీసే అన్న ఎందుకన్నా మంచిది గాలి మళ్ళీ పప్పులు అవన్నీ అట్నే అంటుకొని ఉన్నాయి, ఇంకా మంట ఉన్నది లోపల. ఒకటేనా అన్నీ గ్యాస్ బంద్ చేసి వెళ్ళిపోయినాను బయటికి. ఇంతకుముందే ఒక 10 నిమిషాలు అయితే బయటికి వెళ్ళి మా అమ్మ వచ్చేది. మా అమ్మ బయటికి వచ్చే వరకు మంట వెళ్ళింది లోపలికి. గ్యాస్ వల్ల లీకేజ్ అయింది అని గ్యాస్ లీకేజ్ అయింది. బంద్ చేసాము, లీకేజ్ అయిపోయింది గ్యాస్. దానివల్ల మొత్తం కొంత బాగా నష్టమైంది. మాకైతే చాలా నష్టమైంది. ఇల్లంతా నాశనం అయిపోయింది. మొత్తం గాలి ఏం లేకుండా. సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కార్మికులు లేక గనులు, ఓసీపీలు, వివిధ డిపార్ట్మెంట్లు బోసిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఉదయం నుండే అన్ని గనులపై తిరిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మిక వర్గం కన్నెర్ర చేసిందని, ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటకు రాకుండా కార్మిక వర్గం స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. మోదీ ప్రభుత్వానికి సమ్మెతో కార్మిక వర్గం ఒక హెచ్చరిక జారీ చేశారని, మోదీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కార్మిక వర్గం నిరవధిక సమ్మె కూడా వెనుకడబోరని హెచ్చరించారు. పంపించండి.
రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తెలుసా వర్కంతా వాడే చేస్తాడు ఆఫ్లోడింగ్ కూడా. వీటి చట్టాలు ఏమైనా పర్ఫెక్ట్ అవగాహన ఉందా? కార్డే ఉంటుంది ఏంటి జర్నలిస్ట్ కాదు కదా అసలు. ఈ రైతు కార్మిక చట్టాల మీద, కొత్త చట్టాల మీద మీకు తెలుసా? అసలు మోడీ ఏమనుకుంటాడు? లాభమా? దేవుడు దేవుడు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4 కోడ్లను, 4 కోడ్స్ను, 4 కోడ్స్ను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ రోజు జరగబోయే సమ్మెను, ఈ రోజు జరగబోయే సమ్మెను దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు బీజేపీ మినహాయించి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో ఉన్నాయి. దేశం మొత్తం కూడా సమ్మె విజయవంతమైంది. దాదాపు 40-50 కోట్ల మంది రైతులతో సహా ఈ సమ్మెను సపోర్ట్ చేశారు. సింగరేణిలో 100% సమ్మె జరుగుతుంది. ఇవాళ ఒక్క బొగ్గు పిల్ల కూడా ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సింగరేణి కార్మికులు ఇలా మనస్ఫూర్తిగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దీన్ని హెచ్చరిక తీసుకొని పక్కనున్న దేశాల్లాగా మీరు కూడా కావద్దని కోరుతా ఉన్నాం. ప్రజలకు ఎప్పుడైతే అనుకూలమైన చట్టాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకపోతే మీ పరిస్థితి కూడా ఒక బంగ్లాదేశ్ లాగానో ఒక శ్రీలంక లాగానో అయిద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా అంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రైతు చట్టాలు మార్చి రైతులను నడ్డి విరిచి రోడ్లపై పాలు చేసి కొన్ని వందల మంది చావుకు కారణమైనరు. ఇలా ప్రజల మీద విపరీతమైన ఇలా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి ఇలా వాళ్ళ నడ్డి విరిచేసిండ్రు. ప్రజలు, కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా ఇలా మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే మీరు ఒక మరో పక్క దేశాల్లాగా కాకుండా మీరు ఉండాలి అంటే మీరు పార్లమెంట్లో తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటిగా కార్మికులకు అట్లాగే సిఐటిగా మీకు డిమాండ్ చేస్తూనే కార్మిక వర్గానికి సమ్మెలో విజయవంతం చేసే కార్మికులందరూ కూడా విజ్ఞానం చేస్తాం. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 కోడ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో కూడా మొత్తం ఓసీలు, అండర్గ్రౌండ్ బాయ్లు అన్ని కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను ఒక చాకుగా తీసుకొని మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలను మార్చిండో వాటిని వెంటనే తీసుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా, కార్మిక హక్కుల జోలికి వస్తే కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తే ఇవాళ ప్రభుత్వాలు కూడా కూలిపోయినటువంటి ప్రభుత్వాలు దేశాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టకపోదు. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ 4 కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల తరఫున, అదేవిధంగా జేఏసీ తరఫున, ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ కుట్రలను ఓడించి సింగరేణి కార్మిక వర్గం మరోసారి తమ పోరాట తత్వాన్ని చాటి చెప్పింది.
3 షిఫ్ట్ నుంచి వెళ్ళే మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఒక్క కార్మికుడు కూడా బావిలోకి దిగకుండా సమ్మెను విజయవంతం చేసినందుకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పక్షాన కార్మిక వర్గానికి అంతా జేజేలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల్ని మరో 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లడం ద్వారా 1926లో వచ్చినటువంటి పారిశ్రామిక చట్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. 1886లో కార్మికులు ప్రాణత్యాగంతో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఇవాళ 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు, మళ్ళీ 24 గంటలు పనిచేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఎత్తుకడకు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా దయం ఇవాళ ఈ దేశాన్ని కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 కోడ్స్ని రద్దు చేయాలని ఇవాళ 29 చట్టాలను తిరిగి పునరుద్ధరించడం ద్వారా కార్మిక వర్గాన్ని ఒక హక్కుని కాపాడాలని, కార్మికుల మనోభావాన్ని గమనించి నడుచుకోకుంటే ఇవాళ కేవలం దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె మాత్రమే జరిగింది. నరేంద్ర మోడీ కనుక దిగి వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక దిగి వచ్చి ఇవాళ కార్మికులు, కర్షకులు, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల మనోభావాలను గమనించి ఈ చట్టాలను కనుక వెనక్కి తీసుకోకుంటే జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను, నిరవధిక సమ్మెను కూడా విజయవంతం చేయడానికి వెనక్కిపోయలేదు. సింగరేణి బొగ్గుకు మండే గుణం ఉన్నది, సింగరేణి బొగ్గుకు తిరుగుబాటుతనం ఉన్నది, సింగరేణి బొగ్గుకు ఇవాళ విస్ఫోటనం చెందేటువంటి తత్వం ఉన్నది. ఈ తిరుగుబాటు నేలలో పుట్టిన మేం, సింగరేణి గడ్డ నుంచి పుట్టిన మేం ఈ నరేంద్ర మోడీని పొందబెట్టేదాకా, ఈ చట్టాలను ఉపసంహరించేదాకా, వెనక్కి తీసుకునేదాకా పోరాడతాం. ఈ చట్టాల్ని వెనక్కి తీసుకుంటేనే ఈ విరమణ జరుగుతుంది తప్ప కార్మిక వర్గం సాధించేది లేదు. ఇవాళ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కార్మికుల్ని ప్రలోభాలు పెట్టడానికి గురి చేసిన కేంద్ర ప్రభుత్వ అనుబంధ బిఎంఎస్ కార్మిక సంఘం ఇవాళ అనేక కుట్రలకు పాల్పడి ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కార్మిక వర్గం దేనికి లొంగకుండా సమ్మెకు దిగిండు. ఇది కార్మికుల ఆకాంక్ష, ఇది కార్మికుల తాపత్రయం. దీన్ని గమనించి ఇవాళ జీవించే హక్కు కోసం, 8 గంటల పని హక్కు కోసం పోరాడదామని మరొకసారి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు సింగరేణిలో కూడా సమ్మె 100కు 100% సక్సెస్ అయింది. సింగరేణి యాజమాన్యం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కానీ ఇలా ఏ ఒక్క కార్మికుడు కూడా మైన్లో కానీ, డిపార్ట్మెంట్లో కానీ, ఓసీలలో కానీ అటెండ్ కాలేదంటే ఇవాళ సింగరేణి కార్మికులు ఈ 44 చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని 4 కోట్లుగా విభజించిన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఈ కార్మికోద్యమం నడుస్తా ఉంది. ఇలా ఆకాశం హమాలీ కార్మికుల నుండి ఆకాశయానం దాకా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, బిల్డింగ్ కార్మికులు అందరూ కూడా ఇవాళ సమ్మెలో 50 కోట్ల మంది సమ్మెలో పాల్గొని భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తా ఉన్నారు. సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేసిన అన్ని కార్మిక సంఘాలకు, కార్మిక నాయకులకు, అలాగే కార్మిక సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఇవాళ దేశ సంపదను, సహజ వనరులను దోసిపెడుతూనే మరొక వైపున భారతదేశంలో అమలవుతున్నటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు రక్షణగా నిలబడినటువంటి ఈ 44 కార్మిక చట్టాలని 29 చట్టాలుగా మార్చి ఈ 29 చట్టాలని కూడా 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఈ 4 లేబర్ కోడ్స్లలో ఇవాళ 12 గంటల పనిదినం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం, మొత్తం సౌకర్యాలన్నీ రద్దు చేసి ఇవాళ కట్టుబానిసలుగా ఇవాళ కార్మిక వర్గాన్ని బడా పెట్టుబడిదారుల ముందట పరిపక్షులుగా నిలబెట్టినటువంటి మోడీ సర్కార్కి బుద్ధి చెప్పడానికి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా విప్లవ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూనే మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా భారత కార్మిక వర్గం చేస్తున్నటువంటి ఈ హెచ్చరికను పరిగణలోకి తీసుకొని పరిశీలించి పాత చట్టాలను పునరుద్ధరించి తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి కార్మిక సంఘాలతో చర్చించి భారత కార్మిక వర్గం యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని ఇవాళ మోడీ సర్కారుకు సింగరేణి కార్మిక వర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మెకి కార్మికులందరూ కూడా ముందుకొచ్చి విజయవంతం చేయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో దోబూసులాడుతూ ఉంది. అయ్యా, మీరు ఎలక్షన్ల కంటే ముందు మేము 4 కోళ్లకి మేము వ్యతిరేకము, మేము 4 కోళ్లు మేము విభజించమని చెప్పి ఈ రోజు 4 కోళ్లని
ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 కోళ్లు రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటీకరణ అనేది కార్మికులకు తగదు. ఈ విషయంగా మీరు అందరూ గుర్తుపెట్టుకొని కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా 26,000 రూపాయలు మద్దతు జీతం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమెరికాలో పుట్టినటువంటి చికాగో నగరంలో పుట్టినటువంటి ఈ ఎర్ర జెండా గత 136 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి ఈ ఎర్ర జెండా మరి కార్మిక 44 చట్టాలను చాలా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11.5 సంవత్సరాల కాలంలో అనేక చట్టాలను రద్దు చేసి మరి 44 కోడులను మరి 4 కోడులుగా మార్చి కార్మికులను వెట్టి బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కూడా జరిగింది. అది కూడా రైల్వే శాఖ అయితేనేమి, బ్యాంకింగ్ రంగం అయితేనేమి, ఓడరేవులు అయితేనేమి, ఇతరత్ర అంతరిక్ష రంగ అయితేనేమి, మరి తదితర రంగాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. మరి సింగరేణి భవనాలను కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మోడీ ప్రభుత్వం ఆలోచించి ఈ 44 కోడ్లను కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సింగరేణిలో దేశవ్యాప్త సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై 9న ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదావరికని చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీలోని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐఎఫ్టీయూ, టీఎస్యూఎస్, ఎస్డీకేఎస్ సంఘాల నాయకులు గోదావరికని చౌరస్తాకు చేరుకుని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదించారు. ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నరేంద్ర మోడీ ప్రభుత్వం దౌర్జన్యం, నరేంద్ర మోడీ దౌర్జన్యం, నరేంద్ర మోడీ ప్రభుత్వం దౌర్జన్యం. 44 చట్టాలు, 4 కోట్లకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల ఐక్యత, సింగరేణి కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు. 4 కోట్లకు వ్యతిరేకంగా, 4 కోట్లకు వ్యతిరేకంగా, 4 కోట్లకు వ్యతిరేకంగా కావాలి 44 చట్టాలు, 44 చట్టాలు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ జెండాలు పట్టుకోరి కేంద్ర ప్రభుత్వ పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప.
కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బలం ఉందని 44 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరం కలిసి ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు, భూపాలపల్లి, గోదావరికని, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లిలో స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొని సమ్మెని పూర్తిగా జయప్రదం చేయడం జరిగింది. ఈ జయప్రదం చేసిన సింగరేణి కార్మిక వర్గానికి మా జేఏసీ తరఫున ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసైనా సరే రైతు సంఘాలు ఎట్లయితే నరేంద్ర మోడీ మెడలు వంచి క్షమార్పణ చెప్పించుకొని తమ చట్టాలను కాపాడుకున్నారో అదే పద్ధతుల్లో కార్మిక వర్గం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 కోడ్లను అమలు చేస్తూ ఉన్నారు, జీవోలు తీస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమ్మెకు మద్దతు అని చెప్తూనే 282 జీవో తీసుకొచ్చి 10 గంటల పని దినాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలబడి అదానీ అంబానీల పక్షాన నిలబడటం కాదు, కార్మిక వర్గం రైతాంగం పక్షాన నిలబడాలని మేము జేఏసీగా విజ్ఞప్తి చేస్తాం. మున్సిపల్ వర్కర్లు కూడా పాల్గొన్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావాలని, వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 26,000 రూపాయల జీతాన్ని అమలు చేయవలసిందిగా మున్సిపల్ కార్పొరేషన్లో అందరికీ విషయం తెలియజేసినాం. అదే సందర్భంగా పని భారాన్ని కూడా పెంచినారు. ఆ పని భారం విధానాలు కూడా తగ్గించాలి. దాంతో పాటు ర్యాక్ పిక్కర్ల పేరున, అవుట్ సోర్సింగ్ పేరున అతి తక్కువ జీతాలు ఇస్తూ 4,000 జీతం, 16,500 జీతం ఇస్తూ కాలం గడుపుతున్నటువంటి రామగుండం మున్సిపాలిటీ మనకు 50 డివిజన్లకు 60 డివిజన్లుగా మారినాయి. పని శాతం పెరిగింది, కార్మికుల సంఖ్య తగ్గింది. కార్మికులతోటి బానిస ఎట్టి చాకిరీ చేస్తున్నటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికైనా వారి విధానాలు మార్చుకోవాలి, కార్మికుల సంఖ్య పెంచుకోవాలి, ర్యాక్ పిక్కర్లను అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలి. వాళ్ళకు కూడా 16,500 రూపాయల జీతాన్ని ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా 11 ఏరియాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరిమణులందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున వాళ్ళకు జేజేలు అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని, ఇదే ఐక్యతను ప్రదర్శించి రాబోయే రోజుల్లో అయితేంది ఏదైతే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మనం తిప్పికొట్టే విధంగా మన ఐక్యతను ప్రదర్శిస్తూ ఈరోజు మనం నిరసనను ఏ విధంగా తెలియజేశామో అదే విధమైనటువంటి నిరసన అయితేంది ఐక్య కార్యాచరణ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి పిలుపులను మనం విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లు 4 ఏదైతే ఉన్నాయో అవి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోసుకుపోవడానికైతేంది, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశం అయితేంది, లేదా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించేటువంటి క్రమంలో అయితేంది
వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తూ వాళ్ళకు రెడ్ కార్పెట్ పలుకుతూ పర్మనెంట్ సంఘాలు లేనటువంటి సమ్మెలు లేనటువంటి సంస్థలే లేనటువంటి అనుకూలమైనటువంటి చట్టాలను చేసి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మనం చేసినటువంటి సమ్మె విజయవంతమైనటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయనట్లయితే, ప్రైవేటీకరణను రద్దు చేయనట్లయితే, ఈ సింగరేణికి మన గనులను మనకే కేటాయించినట్లయితే, ఈ యొక్క పని గంటల విధానాన్ని పెంచేటువంటి విధానం మళ్ళీ బానిస విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనకు చెక్కు పెట్టనట్లయితే, అలాగే మన వేతనాలు అయితేంది, భత్యాలు అయితేంది, అన్నిటి విషయంలో కానీ లేదా కొత్తగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం అయితేంది, నిరుద్యోగ యువత కోసం అయితేంది, పెన్షన్ లాంటి సదుపాయాలు గతంలో ఉన్నటువంటి పెన్షన్లు రద్దు చేసినటువంటి అయితే పునరుద్ధరించుకోవడం కోసం అయితేంది, ఇలాంటి అనేక సమస్యలపైన పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు కార్మికుడిని రక్షించుకోవడానికి ఎవరికి వారుగా నీ యొక్క ఉద్యోగ భద్రత కోసం, నీ సంస్థ కాపాడుకోవడం కోసం మనం చేసేటువంటి సమ్మెగా భావించాల్సిన తప్ప వేరే విధంగా కాదు అనేది. ఇందులో ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనం కనిపించకపోవచ్చు, కానీ నీకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలనే తీసివేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి మరొకసారి విప్లవ వందనాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ డీబీజీకే 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 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 29 చట్టాలను అమలాలి, 29 చట్టాలను అమలాలి, కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అమలాలి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం ఎన్టీపీసీ లేబర్ గేట్ 2 వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, పెన్షన్ 9,000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం నాయకులు చిలిక శంకర్, భూమల్ల చందర్, నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఇజ్జగిరి భూమయ్య, రత్నకుమార్, రాజమల్లయ్య, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న చెప్పిన సంఘం నాయకులు మేము పోటీగా గేట్లో సమ్మె చేస్తామని మేము అని సమ్మె చేస్తామని అనుకున్నారు. ఇది ఏదో మాది సొంతమైనది కాదు కదా, కార్మికులు అనేది అందరికీ. కాబట్టి మీరు దయచేసి ఎక్కడున్నా ఎవరున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను. సమ్మె అనేది అందరం కలుపుకోలుగా పోయి సమ్మె చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి మనం అందరం ఏకమై ఉండాల్సిందిగా మీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాను. దేశవ్యాప్త సమ్మెకు కార్మికులంతా ఏకమై 4 లేబర్ కోడ్ను సృష్టించిన బీజేపీ గవర్నమెంట్కు బుద్ధి చెప్పడానికి అన్ని ఏరియాలలో కార్మిక సంఘాలు కార్మికులు అందరూ కలిసి పగడబందీగా నిలిచి వారికి గుణపాఠం తెలియజేయాల్సిందని కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో కూడా ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె 4 లేబర్ కోడ్లు, కనీస వేతనం 26,000, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రైవేటు పరం చేయొద్దని, అట్లాగే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని తదితర డిమాండ్లతోని ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యునైటెడ్ ఫోరంగా ఈ సమ్మె కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి అందరూ కార్మికులందరూ వేచి ఉండాలని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా
యావత్ కార్మిక వర్గం అంతా కూడా అంటే అనేక రకమైనటువంటి అన్ని రకాల కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ దేశంలో రోడ్డు పైకి వచ్చేసి కంపెనీల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మె యొక్క ఉద్దేశం వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ ఏవైతే ఉన్నాయో కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలన్నింటినీ తొలగించి వాటి స్థానంలో కార్మికులకు నష్టం కలిగించేటువంటి కార్మిక హక్కులన్నీ కూడా కాలరాసే విధంగా ఈ హక్కులు ఏవైతే హరిస్తూ ఉన్నారో దానిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఇలా బీజేపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇలా కార్మికులకు ఉన్నటువంటి హక్కులను తొలగించడం కాదు, ఇలా కార్మికుల ఓట్లతోటి గద్దెకెక్కిన నువ్వు ఇలా కార్మికులకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మీ హక్కులని కాలరాసే విధంగా కాకుండా మీకు ఏవైతే మీ జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో నెలకు కార్మికుడికి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుడికి 26,000 వేతనం చెల్లిస్తామని, అలాగే ఇలా పింఛన్ 3,500 నుంచి 7,500 నుంచి 9,000 వరకు పెంచుతామని ఇట్లా రకరకాల హామీలతోటి గద్దెకెక్కిన నువ్వు ఇప్పుడు ఆ మాటను పక్కన పడేసి ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళ కార్మిక వర్గాలంతా కూడా రోడ్డు పైకి పంపించేటువంటి ఉద్యోగం లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కావున ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా యథావిధిగా అట్లే ఉండాలి, కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళ హక్కులు ఏవైతే యథావిధిగా ఉండాలి, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలి, అట్లనే ఇంకా ఈ చట్టాలన్నింటికీ యథావిధిగా కొనసాగించే విధంగా ఉండాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఈ సమ్మె అనేటువంటి నిధులతోటే కాకుండా దేశవ్యాప్తంగా ఇది నిరవధిక సమ్మెగా మేము తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ యావత్ కార్మిక వర్గం తరఫున అయ్యప్ప తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో సమ్మె అనేది కార్మికుని హక్కు. ఈ సమ్మె దేశవ్యాప్త సమ్మె, అఖిలపక్షం నిర్ణయించినటువంటి ఈ సమ్మెలో కార్మికులు మన ఇండస్ట్రియల్ కార్మికులే కాదు, పెట్రోల్ పంపులో పనిచేసే వాళ్ళైనా, షాపులలో పనిచేసే వాళ్ళైనా, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడైనా కార్మికుడే. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ కార్మికుల పుట్ట మీద కొట్టడానికి 24 జీవోలను 4 జీవోలుగా చేస్తూ కార్మికులపై ఉక్కుపాదం మోపడానికి తీసుకొచ్చిన ఈ సమ్మెను, ఈ జీవోలను రద్దు చేయాలనేదే ఈ సమ్మె ముఖ్యాంశము. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలను చేసిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలను అమలు చేయడానికి మొన్ననే 282 జీవో అనేది ఒకటి బయటకు తీశారు. దాన్నే బేట్ చేసుకొని ఇక ముందు కూడా చాలా జీవోలు వచ్చడానికి ఇది సూచన అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాన్ని మనం అర్థం చేసుకొని ఈ సమ్మెను విజయవంతం చేస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఉదయం షిఫ్ట్ నుంచి స్ట్రైక్ లో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తున్న కార్మిక వర్గానికి సిఐటి తరఫున, యునైటెడ్ ఫోరం తరఫున అభిప్రాయాలు తెలియజేస్తూ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మికులకు బలిచ్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కనీస పెన్షన్ మరి 60 సంవత్సరాలు దాటినాక పెన్షన్ ఏదైతుందో 9,000 ఉండాలని చెప్పి, పెన్షన్ అన్నది ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఒకటి. ఈ బీజేపీ ప్రభుత్వం 2017లో కనీస వేతనాల జీవో ఇచ్చి ఇప్పటికీ 8 సంవత్సరాలు కావస్తున్న ఈ సోయి లేని ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి సోయి వచ్చే విధంగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నది. కార్మిక వర్గానికి ఏదైతే కనీస వేతనం 26,000 ఇవ్వాలనే ఒక సోయి తప్పి నిద్రపోతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సమ్మెదారులైన నిద్రలోకి వెళ్లి లేచి మరి కార్మిక వర్గానికి ఉత్పత్తుల్లో భాగస్వాములవుతున్న కార్మిక వర్గానికి కనీస వేతనం జీవనం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటిగా, యునైటెడ్ ఫోరంగా ఇప్పటికైనా కార్మిక వర్గం తలుచుకుంటే నీ ప్రభుత్వమే ఆగిపోయే పరిస్థితి ఉన్నదనేది ఇప్పటికైనా గ్రహించి ఏదైతే కార్మిక వర్గానికి రావాల్సిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి మరి 29 చట్టాలను వెంటనే కొనసాగించాలి. తర్వాత కనీస వేతనము 26,000 ఇదే ఉండంగా ఇవ్వాలి. ఈరోజు దేశవ్యాప్తంగా రైతే రాజు అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ రైతు పండించే మరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నది. ఆ గిట్టుబాటు ధర కూడా ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లు దేని దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ రోజు మొదటి షిఫ్ట్ నుంచి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేస్తూ ఈ రోజు వారి యొక్క నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం స్థానిక ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కారం
తీర్మానం చేసి మరొకసారి సమ్మెకు దిగకుండా ఉండే విధంగా ఇక్కడ లోకల్ ఎన్టీపీసీ కూడా చొరవ తీసుకొని కార్మికులకు కావాల్సిన డిమాండ్స్ ఏదైతే వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను కొనసాగించాలని చెప్పి మరొకసారి సిఐటిగా యునైటెడ్ ఫోరంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక వర్గానికి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇది కామెంట్. కార్మిక సోదరులారా, ఈ రోజున నెంబర్ 2 గేటు ముందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ యొక్క సమ్మెకు విజయవంతం చేసిన కార్మికులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ఈ యొక్క 29 లేబర్ కోడ్లను కుదించి 4 చట్టాలను తెచ్చింది. కాబట్టి అదేవిధంగా 12 గంటల పనిదినం కూడా పెంచారు. అదే ఇటువంటి విధానాన్ని మార్చుకోవాలని ఈ రోజున ఈ సమ్మెను మన కార్మికులందరూ విజయవంతం చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా తెలియవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఒక 2017లో ఒక్క జీవో రిలీజ్ చేశారు. ఇక ముందు ఒక్క జీవో కూడా రిలీజ్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క జీవో కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇకనైనా కార్మికులకు న్యాయం జరిగే విధంగా జీవోలు రిలీజ్ చేసి ఈ యొక్క కార్మికులకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క జీవోలు చేయాలని ఆ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో కార్మిక వర్గం పైన కార్మికులకు సంబంధించినటువంటి 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చినటువంటి బీజేపీ గవర్నమెంట్కు బుద్ధి చెప్పడం కోసం మాత్రమే ఈరోజు మనం ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ మన ఎన్టీపీసీ గేట్ ముందు మనం నిరసన సభ జరుగుతూ ఉంది. కనుక ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునే విధంగా బీజేపీ గవర్నమెంట్ చెంపపెట్టుగా ఒక దెబ్బ కొట్టినట్టుగా నిద్రలో ఉన్నటువంటి వారిని లేపే విధంగా ఈ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మన కార్మిక వర్గం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అందులో మనం ఇవాళ దేశంలో 3 రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా 19లో మనం 20లో 18 నెలలు ఢిల్లీలో నడిబొట్టున రైతాంగం 18 నెలలు పోరాటం చేసింది. రోడ్ల మీద 720 మంది రైతులు చనిపోయినా ఆ చట్టాలను వెనక్కి కొట్టగలిగాం. కానీ వల్ల 50 కోట్ల మంది కార్మికులు, అసంఘటిత సంఘటిత రంగ కార్మికులు ఉన్నటువంటి ఈ దేశంలో కానీ వల్ల మనం ఎక్కడ ఉన్నాం. మనపై చట్టాలు, కొత్త చట్టాలు తీసుకొస్తే ఈ చట్టాలను వెనక్కి కొట్టడంలో మనం ఎంత చొరవ చూపుతున్నాం, ఎంత మనం నిబద్ధతతో ఉన్నాం అనే అటువంటి దాన్ని కార్మిక వర్గం గ్రహించాలి. కొత్త హక్కుల కోసం కాదు, కానీ ఉన్నటువంటి హక్కుల్ని పీకేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న ఈ యొక్క సమ్మెగా మాత్రమే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనం ప్రతి కార్మికుడికి పని భద్రత లేదా ఇవాళ ప్రైవేట్ రంగం కోసం ఇస్తున్నారు. అదాని అంబానీలకు దేశాన్ని అమ్మేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా మాత్రమే ఈ యొక్క సమ్యాన్ని మనం గ్రహించాలి. అట్టనే మొత్తం పబ్లిక్ సెక్టర్ కొనసాగాలి. పబ్లిక్ సెక్టర్ లేకపోతే ఇలా కార్మికుడు అనేటప్పుడు లేడు. కనుక పబ్లిక్ సెక్టర్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కార్మిక వర్గం పైన ఉంది, కార్మిక సంఘాలపై ఉంది అనేటువంటి దాన్ని గ్రహిస్తే అట్టనే మనం ఈ యొక్క సమ్మెను మనం డ్యూటీలో పోకుండా ఒకరోజు సమ్మెను మనం నిరోధికంగా కొనసాగించాలని కార్మిక వర్గానికి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రామగుండం రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. సందర్భంగా సిఐటియు నాయకులు రామచారి భిక్షపతి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసి కార్మికులను యజమానులకు కట్టుబానిసలుగా మార్చే కుట్రలు చేస్తుందని అన్నారు. లేబర్ కోడ్ అమలును కార్మిక వర్గం సహించదని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే కాంట్రాక్ట్ ఐక్యత, రైల్వే కాంట్రాక్ట్ ఐక్యత, లేబర్ కోట్లను కార్మికుల లేబర్ కోట్లను మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు
పైసలు కావాలా? కనీస వేతనాల జీవోను కనీస వేతనాల జీవోను రైల్వేలో కనీస వేతనాల జీవోను రైల్వేలో కనీస వేతనాల జీవోను సిఐటియు జిందాబాద్ 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 కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. 4 లేబర్ కోడ్లను పాత చట్టాలనే అమలు చేయాలి. పాత చట్టాలనే 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను పాత చట్టాలను పాత చట్టాలనే పాత చట్టాలనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు జీవోలు వెంటనే కార్మికుల పెండింగ్ జీవోలు వెంటనే పెండింగ్ విడుదల చేయాలి. కార్మికుల జీవోలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ జీవోలు వెంటనే నిర్ణయించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. బోనసులు రైల్వే కార్మికులందరికీ బోనసులు అమలు చేయాలి. బోనసులు అందరికీ అమలు చేయాలి. బోనసులు అందరికీ కాంట్రాక్టర్ల దోపిడీ రైల్వేలో కాంట్రాక్టర్ల దోపిడీ రైల్వేలో కాంట్రాక్టర్ల దోపిడీ రైల్వేలో కాంట్రాక్టర్ల దోపిడీ కనీస వేతనాలు రైల్వేలో కనీస వేతనాలు రైల్వేలో కనీస వేతనాలు సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఖమ్మంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని అన్ని కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే మోడీ 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 దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత వృద్ధులలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత సిపిఐ పార్టీ కార్మిక సభ్యులు కోడాల మల్లేష్ గారిని పరిచయం కాల్సిన కోరుతున్నాం. అట్లాగే తీవ్ర ఏరియా కార్యదర్శి భువనేశ్వర్ శశిధర్ కాంగ్రెస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అలాగే రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావ ఎంతర గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతాంగం వ్యవసాయ కార్మికులకు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి విధానాలకు నిరసనగా ఈరోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పార్టీ అనుకోండి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మీ అందరితో భాగస్వామ్యమై మిమ్మల్ని ఒకటే మాట కోరేది ఈ కమిటీ తీసుకున్నటువంటి అధ్యక్ష వర్గం తీసుకున్నటువంటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములై చివరి వరకు ఈ కార్యక్రమం పూర్తయ్యేంత ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కలిగించినటువంటి కార్మిక వర్గాల నాయకత్వానికి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కనీస వేతనాలు పెంచాలంటూ రెగ్యులరైజ్ చేయాలంటూ సరైన పనికి సరైన వేతనం అందించాలంటూ పనిభారం తగ్గించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని నిరసనలు తెలిపారు.
పని గంటలు అందరితోని సమానంగా మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. చేస్తున్నాము. మాకు పనికి తగ్గట్టుగా పారితోషికమే ఇస్తున్నారు కానీ పనికి తగ్గట్టుగా ఒక కరెక్ట్ వేతనం అనేది మాకు ఇవ్వడం లేదు. అంటే మాకు పని అంటే ఒక బేబీ ఒక పుట్టినప్పటి నుండి అంటే గర్భవతి అయినప్పటి నుండి 3 నెలలకి నమోదు చేసుకొని 4 చెకప్లు చేయించి గవర్నమెంట్ డెలివరీ చేపిస్తాం. బేబీ పుట్టిన తర్వాత కూడా ఇంజెక్షన్స్తో పాటు ప్రతిదీ 0 డోసెస్ ఇంజెక్షన్ 5 సంవత్సరాల వరకు ఎప్పుడెప్పుడైతే ఇంజెక్షన్ పడతాయో అవన్నీ వేయించుతాము. వేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెరిగిన తర్వాత ఆడపిల్లలైతే 9 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు 19 సంవత్సరాల వరకు వాళ్ళకి కిషోర బాలికలని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి శుభ్రత పాటించాలి, ఎలా ఉండాలి అవన్నీ చెప్తాము. 30 సంవత్సరాల తర్వాత ఎన్సిడి స్క్రీనింగ్ 30 సంవత్సరాలు దాటిందంటే ప్రతి ఒక్కరికి ఎన్సిడి స్క్రీనింగ్ చేయించి మేము బీపీ షుగర్ మెడిసిన్ ఇచ్చి ఇవన్నీ చేస్తాం. కానీ పనేమో బాగుంది, మాకు పైసలేమో తక్కువ ఉన్నాయి. అందుకోసమే మా డిమాండ్స్ ఏంటిదనంటే మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలని మేమందరం కోరుకుంటున్నాము. మాకు ఒక టైం అంటూ లేదు, మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు డ్యూటీకి టైమింగ్స్ కూడా లేవు. అర్ధరాత్రి మిడ్నైట్ కూడా మాకు పెయిన్స్ వస్తున్నాయనంటే మేము డెలివరీ కేసు పట్టుకొని పోవడంలో డెలివరీ చేయించడమే. పనేమో ఎక్కువ ఉంది, మాకు పారితోషికం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.